హలో గాయ్స్, నమస్తే. నేను మెకానిక్ జావేద్ని. ఈ బండి వచ్చి గ్లామర్ అండి 2014 మోడల్. దీని గురించి చెప్పే ముందు ఎవరైనా కొత్త వారు కనుక మన వీడియో చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ బండి వచ్చేసి మనం 1 month బ్యాక్ అయితే బోర్ చేసామండి. బోర్ చేసినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారు కదండి, వాళ్ళు ఆ వీడియో చూడకుంటే వెళ్ళి ఒకసారి చూడండి. మన ఛానల్ విజిట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయండి. వెళ్ళి ఒకసారి ఛానల్ చూడండి, అలాగే వీడియోస్ చూడండి, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకో నలుగురికి. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ బండికి వచ్చేసి మనం బోర్ చేసామండి. ఎప్పుడైనా సరే ఏ మెకానిక్ అయినా సరే, ఏ కస్టమర్ అయినా సరే, ఎక్కడైనా బోర్ చేయించారంటే మాత్రం ఆ బండి తీసుకెళ్లి మళ్ళీ ఆ మెకానిక్ దగ్గరికే వెళ్ళండి. చాలా మంది ఏం చేస్తారంటే పొరపాటు ఒకసారి బోర్ చేపిస్తారండి. ఒక 10,000 అయినా 10,000 12,000 అయింది బోర్ చేపిస్తారు, ఫుల్ బోరు. కానీ మళ్ళీ ఆ మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళరండి వాళ్ళు. మరి వేరే వేరే మెకానిక్ దగ్గరికి వెళ్తారు. ఎందుకో నాకైతే అర్థం కాదు. మీరు ఏ మెకానిక్ దగ్గర అయితే బోర్ చేయించారో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళారంటే ఆ బండి కండిషన్ ఎలాగుంది, వాల్స్ ఏమైనా లూజ్ అయినాయా లేదా, లేకపోతే ఏమన్నా ఇంజిన్ ఆయిల్ ఏమైనా తగ్గిందా, ఇంజిన్ ఆయిల్ తగ్గితే దాని పరిష్కారం ఏంటి, ఇంజిన్ ఆయిల్ తగ్గితే ఏమన్నా మళ్ళీ బోర్ అనేది కట్ చేసేయాలా, లేకపోతే ఇంకేమైనా పరిష్కారమా, లేకపోతే రింగులు చేంజ్ చేయాలా, ఇలా ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి చేస్తారండి. మీరు ఏం లేకుండా వేరే కొత్త మెకానిక్ దగ్గరికి వెళ్ళారంటే మాత్రం వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళేమో ఇంజిన్ ఆయిల్ మార్చేసి పంపించేస్తారండి. దానివల్ల ఏమైందంటే ఇంజిన్ దెబ్బతింటది. మళ్ళీ ఒక 3 months 4 months లేక ఇంజిన్ దెబ్బతింటది. మళ్ళీ వచ్చేస్తారండి. వచ్చేసి అన్న ఇంజిన్ చేసావు కదన్నా, పాడైపోయింది కదన్నా అంటే మెకానిక్ కూడా చేసేది ఏం లేదు. మీరు కూడా మళ్ళీ కష్టపడి డబ్బులు పెట్టి మళ్ళీ చేయించుకోవాలండి. ఎందుకనంటే మెకానిక్ ఏమంటాడండి, అప్పుడు అన్నా నువ్వు నా దగ్గర రాలేదు కదా సర్వీసింగ్కి, నాకు సంబంధం లేదు, నువ్వే ఏదో చేయించుకో అన్నట్టు మాట్లాడతారండి. సో ఇవి ఎప్పుడైనా సరే అండి, ఇంజిన్ అనేది ఇంజిన్ చేయించుకున్నాక ఇంజిన్ అనేది ఖచ్చితంగా చేసిన మెకానిక్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలండి. అది కూడా ఫస్ట్ సర్వీస్కి అయితే ఒక 450 నుంచి 500 మధ్యలోనే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలండి. ఎక్కువ తిరగకూడదు. 450 నుంచి 500 తిరిగారంటే ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందా లేదా ఏంటి అనేది దాని పరిస్థితి అర్థమైంది. మనమైతే దీనికి సర్వో ఆయిల్ పోసామండి అంతకుముందు, ఇప్పుడు కూడా సర్వో ఆయిల్ పోస్తున్నాం. మళ్ళీ 1000 kilometers రమ్మని చెప్పామండి. మనం నీట్గా దీనికి వాల్ టాప్ చేసాము, అలాగే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసామండి. ఇంజిన్ ఆయిల్ కూడా సర్వో పోసాం కాబట్టి మళ్ళీ వాల్ టాప్ చేసాము. మళ్ళీ ఒక 1000 తర్వాత వచ్చాడంటే మళ్ళీ ఏమైనా వాల్స్ లూజ్ అవుతున్నాయా లేదా, వాల్స్ ఏమైనా లూజ్ అయితే మళ్ళీ టైట్ వేసుకుని ఆయిల్ తగ్గితే దానికి పరిష్కారం ఏంటి, ఇలా ఆలోచించుకొని ఆ మెకానిక్ అయితే చేస్తారండి. ఎప్పుడైనా సరే ఎక్కడైతే చేపిస్తారో రెగ్యులర్గా ఒక మెకానిక్ దగ్గర రిపేర్ అనేది చేపియండి. వేరే మెకానిక్ దగ్గర వెళ్ళమాకండి. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆ బండి కండిషన్ పర్ఫెక్ట్గా అని తెలిసింది కాబట్టి ఆ బండి ఏం చేయాలి, అంతకుముందు ఏం చేశాడు ఏంటి అనేది నీట్గా చేసి పంపిస్తాడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.